హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రతి సంవత్సరం డిఎస్ఎస్ఎస్బి అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థి అప్లై చేసుకునే విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. ఈ సంవత్సరం కూడా 1809 పోస్టులతోటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకునే విధంగా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేదా 10+2, డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ ఇలాగా ప్రతి క్లాస్కి సంబంధించినటువంటి ప్రతి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ సంవత్సరం కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అటెండెంట్ పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ స్టెనో, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ పోస్టులతో పాటు సూపర్వైజర్, టీచర్, కార్పెంటర్ లాంటి ఇలా పలు రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ కంప్లీట్ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని నేను మీకు వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇలా పరీక్ష ఏదైనా పరిష్కారం ఒక్కటే. విఎంఆర్ లాజిక్స్ వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన అనుభవం విఎంఆర్ లాజిక్స్ టీమ్ కే సొంతం. వాస్తవ ధర 7,500 రూపాయలు అయినప్పటికీ ఎంతో మంది విద్యార్థుల కోరిక మేరకు తొలిసారిగా అత్యంత తక్కువ ఫీజుతో కేవలం 2,999 రూపాయలకే పూర్తి కోర్స్. ఈ సువర్ణ అవకాశం 5 రోజులు మాత్రమే, అనగా ఫిబ్రవరి 28 నుండి మార్చి 4 వరకు. మీరు మరి ఏ ఇతర ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నా సరే మా యొక్క విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఉచిత క్లాసులు విని ఆన్లైన్ కోచింగ్ క్వాలిటీ తెలుసుకోండి. మీరు జాబ్ పొందాలంటే సంస్థల అనుభవం కాదు కావాల్సింది, అందులో బోధించే అధ్యాపకుల అనుభవం కావాలి. నిరుద్యోగుల కల ఉద్యోగమైతే దానికి సరైన చిరునామా విఎంఆర్ లాజిక్స్. మరెందుకు ఆలస్యం, వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకై సంప్రదించండి 881888 మరియు 7799990705. ఫ్రెండ్స్, ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్, డిఎస్ఎస్ఎస్బి అని చెప్పేసి అంటారు. సో ఈ యొక్క డిఎస్ఎస్ఎస్బి అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి సంవత్సరం మనకి ఈ యొక్క డిఎస్ఎస్ఎస్బికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ సంవత్సరం కూడా 1809 వేకెన్సీస్ తోటి అన్ని కేటగిరీలకి సంబంధించి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి మార్చి 15వ తేదీ నుంచి మొదలవుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 14వ తేదీకి ఎండ్ అవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ అనేది మనకి నిన్ననే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులన్నిటికీ కూడా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉండేటువంటి ఈ పర్టికులర్ వేకెన్సీస్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ కింద మనకి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించినటువంటి 2400 గ్రేడ్ పే ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే మీకు దాదాపుగా 25,000 ప్లస్ శాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఆ పర్టికులర్ పోస్టుల్ని ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో అలొకేట్ చేయడం జరుగుతుంది అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు, నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ ప్రింటింగ్, టెక్నికల్ అసిస్టెంట్ సివిల్, టెక్నికల్ అసిస్టెంట్ కెమికల్, అలాగే ఇంటీరియర్ డిజైన్, ఆటోమొబైల్స్, ప్రొడక్షన్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ హిందీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ప్లాస్టిక్స్, అలాగే ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈకి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా జేఈ పోస్టులు, అలాగే డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 1కి సంబంధించిన పోస్టులు, పర్సనల్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ యునానీకి సంబంధించిన పోస్టులు, అలాగే ఫార్మసిస్ట్ హోమియోపతి, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ గ్రేడ్ 2, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్, సెక్యూరిటీ సూపర్వైజర్, అసిస్టెంట్ ఫోర్మ్యాన్, కార్పెంటర్ 2nd క్లాస్, అలాగే అసిస్టెంట్ ఫిల్టర్ సూపర్వైజర్, అలాగే ప్రోగ్రామర్, అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ, అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించినటువంటి పలు రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో కొన్ని 2400 గ్రేడ్ పే ఉన్నటువంటి వేకెన్సీస్ ఉన్నాయి, కొన్ని 2800 ఉన్నాయి, కొన్ని వచ్చేసి 4200,
అలాగే 4600 అని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే ఈ యొక్క గ్రేడ్ పేని మీరు ఇంకొక 10 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటే మీకు ఆ పర్టికులర్ శాలరీ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఓకే, సో ఉన్నటువంటి యొక్క గ్రేడ్ పేని మీరు 10 టైమ్స్ మల్టిప్లై చేసుకోవాలి. అప్పుడు మీకు శాలరీ అనేది దానికంటే కొంత ఒక 2-3 వేలు ఎక్స్ట్రా చేసుకొని మీరు దానికి సంబంధించి 7th పే కమిషన్ ప్రకారం మీరు దీనికి సంబంధించిన శాలరీస్ అయితే స్టార్టింగ్ శాలరీనే పొందడం జరుగుతుంది. కేటగిరీల వారీగా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏప్రిల్ 14వ తేదీలోపు DSSSB.Delhi.gov.in అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్కి సంబంధించి మనకి పోస్టులన్నిటికీ కలిపి చాలా రకాల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు డిప్లొమా మినిమమ్ ఆఫ్ 2 years ఆఫ్ రెగ్యులర్ డ్యూరేషన్ ఇన్ ద రెలవెంట్ ట్రేడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ అన్నారు. అంటే మీరు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అనేది సైన్స్ ఫీల్డ్లో చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్కి డిప్లొమా అనేది పర్టికులర్ ట్రేడ్లో కనుక మీకు లేకపోతే క్వాలిఫికేషన్ అనేది మీరు సైన్స్లో కనుక డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత అనేది కూడా ఇచ్చారు. 18 to 27 years ఆఫ్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ 5 years ఉంటుంది SC/ST క్యాండిడేట్స్కి. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ ప్రింటింగ్కి సంబంధించి కూడా 10th క్లాస్తో పాటు ఆ పర్టికులర్ ట్రేడ్లో 2 years డిప్లొమా కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్స్ సైన్స్ డిగ్రీ ఎవరైతే చేశారో, అంటే డిగ్రీ అనేది సైన్స్ పర్టికులర్ సైన్స్ స్ట్రీమ్లో ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి కూడా సేమ్ 18 to 27 years ఆఫ్ ఏజ్ లిమిట్, గ్రూప్ సి పోస్టు. తర్వాత చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ సివిల్కి సంబంధించి కూడా సేమ్ ఇదే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. 10th క్లాస్ విత్ డిప్లొమా ఇన్ పర్టికులర్ ట్రేడ్ అని చెప్పేసి అన్నారు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సైన్స్ స్ట్రీమ్లో చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత కెమికల్కి సంబంధించి కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు కూడా సేమ్ ఇలాగే క్వాలిఫికేషన్ అడిగారు. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్స్ కూడా సేమ్ ఇలాగే క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఆఫ్ వేకెన్సీస్కి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సైన్స్ స్ట్రీమ్లో చేశారో, అది బీటెక్ అయినా బీఎస్సీ అయినా బీజెడ్సీ అయినా, ఈ పర్టికులర్ డిగ్రీస్ ఎవరైతే చేశారో వాళ్ళకైతే ఎక్కువ వేకెన్సీస్ అయితే టెక్నికల్ అసిస్టెంట్ కింద వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాగా మనకి ప్రతి టేబుల్లో ఆ పర్టికులర్ జాబ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకి జస్ట్ 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లైక్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్ట్ ఉంది కదా, అటెండెంట్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కొన్ని జాబ్స్కి 10+2 పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చాలా వేకెన్సీస్కి మనకి ఇక్కడ డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 10+2 పాస్ అయ్యి స్టెనోగ్రఫీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి ఆ పర్టికులర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్కి వచ్చేసి డిప్లొమా లేదా ఇంజనీరింగ్లో బీటెక్ డిగ్రీలో మీరు ఆ పర్టికులర్ ఫీల్డ్లో కనుక మీరు డిప్లొమా లేదా బీటెక్ కనుక చేసినట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కొన్ని టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి. టీచర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ బీఈడీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. టీజీటీ పోస్ట్కి సంబంధించి ఓకే, డెఫ్ అండ్ డమ్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట ఆ కేటగిరీ వారికి. సో వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది గ్రూప్ బి పోస్టు 4600. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 46,000 తోటి స్టార్ట్ అవుతుంది, లేదా 50,000 వరకు ఉంటుంది శాలరీ. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 100 రూపాయలు ఫీ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీ అయితే లేదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓన్లీ ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా మనకైతే ఇవ్వడం జరిగింది. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి టైర్ 1 అలాగే టైర్ 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్తో పాటు ఇంకా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఆ పర్టికులర్ పోస్టులకి దేనికైతే స్కిల్ టెస్ట్ పెట్టాల్సి ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ స్టెనో జాబ్ ఉందనుకోండి, దానికి ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో టైర్ 1 టైర్ 2 ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఆ పర్టికులర్ పోస్టులకి స్కిల్ టెస్ట్ పెట్టాల్సినటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి స్కిల్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి మోడ్ ఆఫ్ సెలక్షన్లో మనకి టైర్ 1 టైర్ 2 ఎగ్జామినేషన్ 2 స్టేజెస్లో ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. టెక్నికల్ పోస్టులకు ఏ విధంగా ఉంటుంది, నాన్ టెక్నికల్ లేదా జనరల్ పోస్టులకు ఏ విధంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనేది ఇక్కడైతే క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది.
దీనితో పాటు సిలబస్ అయితే ఇచ్చారు బోత్ టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్కి. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అలాగే అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. యాంటానిమ్స్, సినానిమ్స్ ఇవన్నీ కూడా అడుగుతారు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెక్షన్ బి కింద ఓకే అప్లికబుల్ ఓన్లీ ఫర్ టైర్ టెక్నికల్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ టైర్ 1 ఎగ్జామినేషన్ విల్ బి సేమ్ యాజ్ 1 టైర్ ఎగ్జామినేషన్ అన్నారు. అలాగే సిలబస్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అంటే టైర్ 1 అండ్ టైర్ 2 సంబంధించినటువంటి సిలబస్ అనేది సేమ్ ఒకేలా ఉంటుంది. బట్ ఎగ్జామినేషన్ పేపర్ లెవెల్ వచ్చేసి డిఫికల్ట్గా ఉంటుంది. ఇంకా వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఢిల్లీలోనే మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది మ్యాక్సిమము. తర్వాత మీకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీస్కి ముందుగానే చెప్పుకున్నట్లుగా 5 years, ఓబీసీస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఎన్ని మార్క్స్కి వస్తుందనేది మెన్షన్ చేశారు. టైర్ 1 ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్కి ఉంటుందనేది మెన్షన్ చేశారు. అన్నిటికీ కూడా 200 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు పర్టికులర్ మార్క్ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టుల్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా అన్నిటికీ కూడా 200 మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా టైర్ 2 ఎగ్జామినేషన్కి 250 మార్క్స్కి ఉంటుంది. అక్కడ 50 మార్క్స్ వచ్చేసి మనకి ఇక్కడ దీనికి సంబంధించి సబ్జెక్ట్ రిలేటెడ్ పేపర్ ఆర్ క్వశ్చన్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి డిస్క్రిప్టివ్లో మనకి ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక్కడ 40%, 35% అండ్ 30% చొప్పున క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది బోత్ టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్లో. అలా వచ్చినటువంటి వాళ్ళే ఫర్దర్ స్టేజెస్కి క్వాలిఫై అవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇది ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను. థ్యాంక్